అసలు నేను వచ్చి వారం అవుతుంది నన్ను నా పిల్లలు అయితే అస్సలే ఎక్కడిస్తలేదు. అసలు ఎప్పుడు నీకు ఎందుకు పోయిందో ఏమో కానీ నాకు అర్థం అవుతలేదు. ఈయనేమో అది ఇదే నోట్లో ఏదో ఒకటి ఆడించాడు అసలు. ఏం చేస్తున్నావు అంటే బియ్యం పెట్టాను. అదేంటి టిఫిన్స్ ఏముండవా? అంటే ఇప్పటికే లేట్ అయిపోయింది కదా, టిఫిన్ ఏం తింటామని డైరెక్ట్ అన్నం పెట్టాను. సరే గాని మీ పిల్లలని ఇంకా లేవాలి. అంటే తమ్ముడు వాళ్ళు వస్తారు అత్తయ్య గారు, అలసిపోయి పడుతున్నాను. నువ్వు లేకపోగా నేనే వెళ్ళిస్తా. అత్తయ్య ఎక్కడ ఈ జాంకాయ ఎక్కడదే? ఇందాకే కిందికి పోయినా ఇందాక. తీసుకెళ్ళడం అంటే మన గుర్తు పడతలే. పిల్లలు ఏడున్నారా కదా ఇప్పుడు ఏంది నానమ్మ వస్తాను నానమ్మ మా ఇల్లు వస్తున్నాం. నా వెళ్ళాలి మళ్ళీ కొత్త అమ్మరాలు 7 అవుతుంది. 10ంటికి మీరేమో లేపరు, మీ అమ్మేమో లేపదు. మంచి పిల్లలే అమ్మ. ఓ అమ్మ చాయ్ నీళ్ళు ఏమన్నా నా ముఖం మీద కొట్టేది ఉందా లేదా? ఇగలమ్మా తీసుకొస్తలే. తీసుకోండి అత్తయ్య గారు, ఇది చాయ్ విని. అమ్మా ఇచ్చా మాట్లాడగలమ్మా. కూతురు తెలివి తెల్లారినట్టే ఉంది. ఓ చాయ్ ఇస్తారా? మళ్ళీ చాయ్ ఎక్కాలి. నేను అట్లా గుడికి వేసి వస్తా. అమ్మయ్యా గుడికి వెళ్తా. A few moments later. అమ్మా ఓ అమ్మా ఇట్లా అమ్మా. ఏమైంది అత్తయ్య గారు? గొడవ కలిగిందే ఎంతో వస్తుంది బయట. ఇంకా లడ్డూలు బాగా ఏమైంది? నీ చేతికి ఏమైనా నేనందరూ నీ చేతికి ఏమైంది? అత్తంతో మా అమ్మని దోసేసినావు కదా, అప్పుడు పడిపోయింది. ఓ మధ్య తీసుకురా. అమ్మా చాయ్ పెట్టాను. ఇప్పుడేమో ఎంతసేపు మా తల తిరుగుతుంది. తీసుకోండి అత్తయ్య గారు. ఓయ్ చక్కెర లేదా? మీరు మజ్జిగ అడిగారు కదా, చక్కెర ఎందుకుంటది? అదే ఉప్పు తక్కువ ఉండేది. ఇప్పుడైతే చక్కెర లేదా కొంచెం ఉప్పు ఎందుకు వచ్చింది? అదే ఉప్పు వేసుకురా. పెంచుకోవడంలో ముందు అసలు ఇందాక ఉప్పు అన్నది, మళ్ళీ చక్కెర అన్నది, మళ్ళీ ఉప్పు తక్కువ అన్నది. దీనికి ఇట్లా కాదు. ఇప్పుడు అంటే అత్తయ్య గారు మజ్జిగ చేయమంటే అలా ఉప్పేలేదు. ఇట్లా మంచిగా వేసుకుంటా. ఉప్పు వేసినావా? వేసాను అత్తయ్య గారు. ఏమమ్మా ఇది? మజ్జిగ. ఇంత ఉప్పు వేసినావా? ఎందుకమ్మా ఉప్పులో మజ్జిగ తక్కువైందా? అందుకనే సరిగ్గా ఉండదు అనుకో, అనుకో. నీకు ఇట్లానే వద్దు అన్ననుకో, నిన్ను ఎవ్వరు పెళ్లి చేసుకోరు. అర్థమైందా? తగ్గించుకోలేరా. నాకు అదే కావాలి. ఇంత ఉప్పు వేసినా నువ్వు దా ఒకసారి. నాకు పెరుగంటే ఎలర్జీ అత్తయ్య గారు. మరి ఎట్లా కలిపినావు? ఇందాక చూసినా నీకు ఇచ్చిందా? తాగినా నేను వచ్చినానే ఇంత ఉప్పు వేసినావు కదా. అయినా నా కొడుకు సంపాదిస్తున్నాను ఇంత ఉప్పు అయ్యాక ఇందులో పో లచ్చి తీసుకురా పో. లచ్చియా? అదే ఏదో పెరుగులే అని వాళ్ళు ఏమో ఇస్తారు కదా, లచ్చి అది తీసుకురా పో. అది లచ్చి కాదమ్మా, దాని లస్సి అంటారు. ఏదో ఒకటి పో, అది తీసుకురా.
అమ్మా జాంకాయ కది మీ నాన్నమ్మ కిందికి పోయినప్పుడు కోసం వచ్చిందంట. ఆమెకు 2 ముక్కలు కోసి నేను ఏదో తింటున్నా. కానీ బాగుంది చెట్టు కదా, నాన్న చెప్పేసుకున్నాను నైట్ వెళ్ళి. సరే కానీ అమ్మ ఎట్లయినా నేహ బర్త్డే ఇంకా 5 days ఉంది కదా, మేము వెళ్ళి షాపింగ్కి వెళ్తాం. మీ నాన్నమ్మ ఉంది కదనే, ఇప్పుడు వెళ్ళడం అవసరమా? అమ్మా ఆ ముందే మనం పోకున్నాం. సరేలే వెళ్ళండి, పోండి, నేను మేనేజ్ చేస్తాను. A few moments later. ఆగు వెళ్ళిపోతారు మీరు ఇప్పుడు. అంటే నానమ్మ అది షాప్కి వెళ్తున్నాము. షాప్ కా? ఆయన ఒక్కరు పోదు కానీ ఇద్దరు ఎందుకు పోతారు? అయినా మీ బట్టలు ఏంది ఇంత బట్టలు వేసుకుని పోతారా? మా కాలం అప్పుడు నానమ్మ ఆపే. ఇప్పుడు బాగున్నారు. ఇప్పుడే సూర్యకాంతం మనవరాలు రేపు కొడుతున్నారు. బాగున్నారు. నీ చిన్నేది నాన్న ఒకసారి కళ్ళు చూసుకో. ఇప్పుడు బాగున్నారు. ఇప్పుడు వెళ్ళండి. అందుకే నాన్నమ్మ కళ్ళు చూసుకోమని చెప్పింది. అయ్యో ఏమైంది పిల్లలు? ఇల్లు దెబ్బ తాకిందమ్మా. ఇడ్లీ దెబ్బ ఏంటి? అంటే మా ఇద్దరికి వడనొచ్చింది, అందుకని ఇడ్లీ చెప్పాను. ఆయన మీ అమ్మ మంచి కూరలు వండితే మీకు నచ్చుతాయి అన్ని. కూర వండితే ఉప్పేది, మధ్యలో ఉప్పేయ మీకైనా నచ్చుతాయి వడలు. అయినా మీ చేతిలో సంచిలేదు బయటికి వెళ్తున్నా అని చెప్పారు బుక్కులో, కానీ షాపింగ్కి వేసి వచ్చిర్రా? అయినా పిల్లల ముఖం మీద కొబ్బరి నీళ్ళన్నా మజ్జిగ అన్నా కొట్టు, అప్పుడే నాలా గట్టిగా ఉంటారు, లేకపోతే నీలాగానే ఇట్లా అయిపోతారు. A few moments later. మా అంటే నానమ్మ అది నాకు సైట్ వచ్చింది మొన్ననే. అయినా నీకే ఇట్లుంటే నాకైతే సార్ ఇప్పుడు చూసామన్నా కూర్చుతాను. అంటే ఇప్పుడు తయారై కదా కొబ్బరి. ఆయన వచ్చినప్పటి నుంచి మీ అమ్మ కూర కొంచెం కరేపాకే కూరగంట కూర ఉంటుంది. కరేపాకు ఒకటి. నాకు ఇంత వయసు వచ్చినా నాకు ఇంకా సేటే రాలేదు. అది సేట్ కాదు నాన్న, దాన్ని సైట్ అంటారు. ఏదో ఒకట్లే. ఓ అమ్మ కొంచెం సల్లలు తీసుకురా. అత్తయ్య గారు వస్తున్నా. అయినా నా కొడుకు ఏమో చెప్పిండా నా కూతురు వస్తుంది రేపు? దేని గురించి? నా కూతురు రేపు వస్తుందమ్మా. వదిలేస్తుందా?